ఎలిగేటర్ నోట్లో తలకాయ పెడుతుందంటే దేవుడా. అయ్యి చూడండి. సో ఇక్కడ ఇది చూసారు కదా, ఈ హైవే వచ్చేసి 6 లేన్ రోడ్ అనమాట. ఈ 6 లేన్ రోడ్ స్పెషాలిటీ ఏంటంటే సిటీ మధ్య లోపల నుంచి ఉంటుంది. మనం ఇక్కడ నుంచి ఇంకా ఫ్లోటింగ్ మార్కెట్ లోపలికి అయితే వెళ్ళిపోదాం. వీళ్ళే మార్కెట్ కోసం ఇట్లా తయారు చేసుకున్నారు అనుకుంటా. ఇది చూసారు కదా, ఇది మెయిన్ ఇంకా ఫ్లోటింగ్ మార్కెట్. సో ఇక్కడ చూసారు కదా, క్రొకోడైల్ షో, చాంగ్ పావ్ క్యాంప్. సో ఇప్పుడు ఇక్కడ మంకీ షో లోపలికి వచ్చేసి అయితే చూస్తున్నా. అమ్మా ఇది పాట పాడుతుంది చూడండి, కోతిపిల్ల. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈస్ బయసని యాదవ్ అండ్ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ బ్యాంకాక్. సో ఈరోజు అయితే మనం బ్యాంకాక్కి చుట్టుపక్కల కొన్ని ప్లేసెస్ అయితే ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి ఫ్లోటింగ్ మార్కెట్, ఇంకోటి వచ్చేసి క్రొకోడైల్ షో, మంకీ షో అని చెప్పేసి ఇక్కడ కొంచెం ఫేమస్ ఉన్నాయి అనమాట. చిన్నప్పుడు మనం అయితే కొన్ని సర్కస్లో చూసినాం, అండ్ మళ్ళీ తర్వాత అప్పటి నుంచి ఇప్పటివరకు 20 సంవత్సరాలు అయిపోయింది అట్లాంటి ఒక షో చూసి. సో మళ్ళీ అలాంటి ఒక షో ఇక్కడ బ్యాంకాక్లో ఉందని చెప్పారు. ఇన్కేస్ మనకు టైం ఉంటే అడిగి వెళ్దాం. అండ్ నెక్స్ట్ ఇంకా ఏదో ఎలిఫెంట్స్ తోని ఇంకొక షో ఉంది, అండ్ ఎలిఫెంట్ రైడ్ ఒకటి ఉంది. ఇంకా లాంగ్ నెక్ ట్రైబ్ ఉంటారు కదా, వాళ్ళు కూడా అక్కడే ఉంటారంట. సో అన్ని ఇదంతా కలిపి ఒక టూర్ ప్యాకేజ్ లో నేనైతే మాట్లాడుకున్న ఒక క్యాబ్ ని, జస్ట్ క్యాబ్ కి మాత్రమే వాళ్ళు క్యాబ్ లో ఎక్కించుకొని పోయి మొత్తం అన్ని ప్లేసెస్ చూపించుకొని వస్తారు. దానికి మిగతా వేరే ఏదైనా టికెట్స్ ఉంటాయి కదా, అవి మాత్రం మొత్తం మనమే కొనుక్కోవాలి. ఇప్పుడు ఈ క్యాబ్ కి ఓన్లీ 1000 థాయ్ బాత్ అనమాట. సో నాకైతే వర్తే అనిపించింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉంటారు మనతో వాళ్ళు. 8 నుంచి 3-4 వరకే ఉంటారు మాక్సిమం నాకు తెలిసి. ఎందుకంటే ఇక్కడ నుంచి పోవడానికి ఒక గంట, మళ్ళీ రావడానికి ఒక గంట టైం పడుతుంది. సో ఇంకైతే మనం ఏం లేట్ చేయకుండా ఈ రూమ్ ని చెక్అవుట్ చేసి స్టార్ట్ అయిపోతాం. అంతకన్నా ముందు నేను మీకు రూమ్ టూర్ ఎట్లుందో చూపిస్తా అని చెప్పాను కదా, చూపిస్తాను. సో ఇదే అనమాట రూమ్. ఇక్కడ డోర్ నుంచి లోపలికి రాగానే చిన్న కిచెన్ ఏరియా. ఇక్కడ కుకింగ్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే లేదు, అది ఉంటే ఇంకొక 500,000 రూపీస్ ఎక్కువ అయ్యేది అనుకుంటా. అండ్ ఇక్కడ ఫ్రిడ్జ్. ఇది చిన్న హాల్, బుడ్డి హౌస్ అనమాట. జస్ట్ ఇది 1 రూమ్ కిచెన్, అండ్ అది వచ్చేసి బాల్కనీ, ఆ డోర్ ఓపెన్ అవుతుంది అది. అండ్ ఇది వచ్చేసి బెడ్ రూమ్, అండ్ హెయిర్ డ్రైయర్ కూడా ఇచ్చారు, చిన్న క్లాజెట్. అండ్ అంతే, ఇది వచ్చేసి వాష్రూమ్. సో మనకి ఎక్కడైనా సరే ఇక్కడ థాయిలాండ్, లాఓస్, కంబోడియా, వియత్నాం ఏరియాలో ఎక్కడ తీసుకున్నా సరే మనకి అట్లా షాంపూ అన్నీ ఫ్రీ వస్తుంది అనమాట. అంటే మనం కొనాల్సిన అవసరం లేదు, వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. సో ఇదే చిన్న రూమ్. ఇక్కడ ఒక ఏసీ ఉంది, అండ్ ఇక్కడ ఒక ఏసీ కూడా ఉంది. దీనికి 2000 రూపీస్ పర్ డే అయితే పడ్డది. 2000 రూపీస్ కూడా కాదు, అంతకన్నా తక్కువ ఇంకా కొంచెం. సో యాక్చువల్లీ చెప్పాలంటే ఎవరైనా బ్యాచిలర్స్ కానీ వచ్చి మీరు బుక్ చేసుకుంటే దొంగతనంగా ఒక 3-4 అయినా ఉండొచ్చు. యాక్చువల్లీ ఇట్లా ఉండకూడదు, ఇల్లీగల్. కానీ తెలుసుగా ఇంకా బ్యాచిలర్స్ అంటే పైసలు ఎక్కువ ఉండవు, ఏముండవు, ఎంజాయ్ చేయాలని చెప్పేసి అనుకుంటారు. ఇక్కడ ఎవరు ఓనర్ ఉండరు, ఏముండరు. మొత్తం దీన్ని ఏం ఖరాబ్ చేయకుండా ఉంటే మాత్రం చేయొచ్చు. ఇంకా అయినా మన వాళ్ళకి తెలియని జుగారు పెట్టాయి ఏర్పడి. ఇంకా నేను కిందకి వెళ్ళిపోయి కార్ వెయిట్ చేస్తుంది కింద, అలా వెళ్ళిపోతా. అండ్ అంటే చెక్ఇన్కి కూడా, చెక్అవుట్కి కూడా ఆ కార్డు ఉంది నా దగ్గర, అది ఇచ్చేసేయాలి అలాగే. ఇది నా రూమ్ నెంబర్ 19th ఫ్లోర్. సో ఇది ఇవన్నీ ఇట్లాంటి అపార్ట్మెంట్లు అన్నీ మొత్తం అయ్యే సర్వీస్ అపార్ట్మెంట్లు. ప్లస్ ఇందులో రెసిడెంట్స్ కూడా చాలా మంది ఉన్నారు, చాలా ఉన్నాయి. ఒక్క ఫ్లోర్కి 20-30 ఉన్న ఇల్లులు. ఓకే, మన బండి కూడా వచ్చేసింది. ఇదే అనమాట మన వెహికల్. ఇంకా సో ఇంతమంది పోవచ్చు, కానీ ఇప్పుడైతే నేను ఇంకొక అమ్మాయి ఇద్దరం వెళ్తున్నాం. ఇక ఉంది అమ్మాయి ఇక్కడే వచ్చింది. ఇక నేను అమ్మాయి ప్రజెంట్ అయితే ఇంకా బుక్ చేసుకున్నాం. ఇంకా వ్యాన్ అంతా మొత్తం ఖాళీయే. ఈయన ఒక డ్రైవర్ అనమాట. సో మొత్తం ముగ్గురం వెళ్తున్నాం. సో ఇక్కడ ఇది చూసారు కదా, ఈ హైవే వచ్చేసి 6 లేన్ రోడ్ అనమాట. ఈ 6 లేన్ రోడ్ స్పెషాలిటీ ఏంటంటే సిటీ మధ్య లోపల నుంచి ఉంటుంది. ఇది ఎక్స్ప్రెస్ వే లాంటిది అనమాట. ఇది కొంచెం దూరం వెళ్ళడానికి కూడా చాలా ఎక్కువ డబ్బులు కట్టాలా. ఎగ్జాంపుల్ ఒక 5-10 కిలోమీటర్స్ పోవాలన్నా కూడా ఒక 50 థాయ్ బాత్ కట్టాలి, అంటే 120 రూపాయలు అట్లా కట్టాలా. కానీ సిటీ మధ్యలో నుంచి అయినా సరే మనం ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు. డబ్బులు పోతే పోయింది, కానీ ఇంకా ట్రాఫిక్ వద్దురా నాయన, ఏం వద్దు అనుకునేటోళ్ళు ఇది యూజ్ చేస్తారు. అందరు ఎక్కువ మ్యాక్సిమం చూడండి, లారీలు, కార్లు ప్రతి ఒక్కరు యూజ్ చేస్తారు. ఎవరైతే తొందర వెళ్ళాలనుకుంటారో వాళ్ళు. ఇప్పుడు ఇక్కడ ఇంకెవరన్నా ఎక్కించుకుంటారేమని అనుకున్నా, నాకు డౌట్ వచ్చింది ఒకసారి, కానీ ఇప్పటికైతే ఎవరు ఎక్కించుకోలే. ఇంకా నేను ఈమె ఇద్దరం మాత్రమే ఉన్నాం. మస్తు అంటే మస్తు ఉంది పోండి రోడ్డు. మన ఈ రోడ్లోనే బైక్ మీద కూడా మోటో బ్లాగ్ కూడా చేసినాం. మీరు మన ఛానల్ ఎవరైనా చూడాలనుకుంటే వెళ్ళి చూడండి, థాయిలాండ్ లా సూపర్ ఉంటుంది. సో ఇంకా ఇక్కడికైతే వచ్చేసినాం. ఆల్మోస్ట్ ఒక 1.5 అవర్ అట్లా పట్టింది. 1.5 అవర్ పట్టింది కరెక్ట్ బరాబర్. నాకైతే మాత్రం పిచ్చ నిద్రపోయినా నేనైతే. ఇప్పుడు మన ఇక్కడి నుంచి ఇంకా ఫ్లోటింగ్ మార్కెట్ లోపలికి అయితే వెళ్ళిపోదాం. మంచిగా బోట్ ఎక్కి కొంచెం సేపు షికార్ చేద్దాం. అండ్ లాంగ్ నెక్ డ్రైవ్ అన్నీ చూసినాం మనం. దిస్ వీ హ్యావ్ టు బై హియర్ టికెట్స్, ఆల్ టికెట్స్. వీ కాంట్ బై ఇన్సైడ్ టికెట్స్. ఓ నో ఫోటో. ఓకే, సో ఇంకా ఇప్పుడైతే మనం స్టార్ట్ అయిపోయినాం ఇక్కడ ఫ్లోటింగ్ మార్కెట్లో. ఇది చూసారు కదా, దీని ప్రైస్ విషయాలన్నీ నేను చెప్తా. మామూలుగా షాక్ గారు. నేను అప్పుడు లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా ఫ్లోటింగ్ మార్కెట్ వెళ్దామని చెప్పేసి అనుకున్నా, కానీ వెళ్ళలేదు.
మిస్ అయిపోయినా. అసలు ఏముంది ఇక్కడ ఇంత ఘనంగా అనేది తిరిగి వచ్చినాక చెప్తే బాగుంటుందేమో మీకు అనిపిస్తుంది. ఇప్పుడు నా ఒకటికైతే ఈ బోట్ ఇచ్చిర్రు, ఈ బోట్లో పోవాలా. మామూలుగా ఆడుకోవట్లే వీళ్ళైతే. చూద్దాం ఎంతసేపు రైడ్ ఉంటుందో, ఇది వర్తా కాదా అనేది మొత్తం కూడా నేను చెప్తా. ఈ పక్కన సైడ్లలో షాపులు ఉన్నాయి చూసిరా, ఇవ్వండి. ఈడ ఒక షాప్ పోయింది ఇప్పుడు అంతే. ఇక ఈడ బోట్లని సైడ్కి ఈడ పార్కింగ్ పెట్టుకున్నారు. ముందు వెనక చూద్దాం ఏముంటుందో. ఈడ ఇల్లులు కూడా ఉన్నాయి. హైలైట్ ఏంటంటే నాకు తెలిసి వీళ్ళు ఇల్లుకి వెళ్ళాలన్నా కూడా ఇంట్లోకి బోట్ వేసుకొని పోతారేమో. కొన్ని కార్లు కూడా ఉన్నాయి లేండి, అంటే అటు సైడ్ నుంచి ఉంది, రూట్ ఇటు సైడ్ నుంచి ఉంది వీళ్ళు ఇంట్లోకి వెళ్ళడానికి. కానీ చాలా ఓవర్ ప్రైస్డ్ ఉంది, నాకైతే అనిపించింది ఓవర్ ప్రైస్డ్ అని. చూద్దాం మరి. బాబాయ్ గారు స్పీడ్ పెంచిండ్రు నాయుడు, మామూలుగా కాదు, జుమ్మన పడిస్తుంటే స్పీడ్ ఉన్నట్టుండి జుమ్మన స్పీడ్ పెంచిండు. నేనమ్మ భయం వేసింది ఒకటేసారి. ఇక్కడ ఇల్లులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, పనసకాయలు. సో వెనక చూస్తున్నారు కదా, ఈయన అన్నమాట ఇక్కడ ఈ బోట్కి డ్రైవరు. ఈరోజు టర్నింగ్ వచ్చింది, టర్నింగ్ వచ్చినప్పుడు మాత్రం చిన్న బోనిస్తున్నాడు బాబాయ్. టర్నింగ్ లేదు ఏం లేదంటే మాత్రం పెట్టి గుచ్చుతున్నాడు డుమ్మని. నాకు తెలిసి వెళ్ళడానికి రావడానికి ఒకటే రూటో, లేదంటే మళ్ళీ రావడానికి సపరేట్ రూట్ ఉందో లేదో తెలియదు. ముందర పోయి చూద్దాం. నాకు తెలిసి ఇది మొత్తం అంతా వీళ్ళు తయారు చేసింది అనుకుంటా. ఇవ్వండి, అవి మొత్తం తొవ్విన అచ్చులు క్లియర్ కనిపిస్తుంది. ఇది వీళ్ళే మార్కెట్ కోసం ఇట్లా తయారు చేసుకున్నారు అనుకుంటా. భలే ఉంది ఇప్పటికైతే. ఇప్పటి వరకు ఏ షాప్ కావాలంటే ఆ షాప్లో ఆపుతాడు, పోయి కొనుక్కోవాలి. ఇక్కడ పక్కన షాపులు చూసారు కదా, ఇవన్నీ పిక్చర్స్ ఇవన్నీ ఉన్నాయి. కప్పులు భలే ఉన్నాయి మామూలుగా. ఇటు సైడ్ మళ్ళీ ఇంకొక షాప్ వచ్చింది, చూద్దాం. హ్యాండ్ బ్యాగులు ఇవన్నీ అమ్ముతా ఉన్నారు. ఇవన్నీ ఆల్మోస్ట్ అన్ని బయట ఏమేమైతే దొరుకుతాయి అన్నీ అయ్యే ఇక్కడ కూడా ఉన్నాయి. పెద్ద స్పెషల్గా ఏం లేవు ఇప్పటికి ఐటమ్స్. ఇక్కడ స్పెషల్ ఐటమ్స్ ఏమైనా ఉంటే ఆపినా ఒక వర్త్ ఉంటుంది, కానీ బయట చూసినవి ఉన్నాయి. చూసారు కదా ఇక్కడ మొత్తం అన్ని షాప్లే, సైడ్కి ఎక్కడ చూసినా కూడా. ఇప్పుడు పోయిన అమ్మాయి మా ఫ్రెండ్ జిత్తిపోని ఉంటాడు కదా, వాళ్ళ వైఫ్ లాగా ఉంది చూడడానికి. చిన్నగా తీసుకొని పోతున్నాడు, ఏం లేదు ఇంకా పోయి ఏదన్నా ఇట్లా ఉంటే షాపింగ్ చేసుకొని రావాలి అంతే, ఇంకా ఏం లే. ఇక్కడ కప్పులు గిప్పులు ఏమైనా ఉంటాయని చూడాలా. హాయ్, గుడ్ మార్నింగ్. నో గుడ్. ఇక్కడ షాపులు మొత్తం ఉన్నాయి చూడండి. సో ఇప్పుడు ఇది ఫ్లోటింగ్ మార్కెట్ లాగా అనిపిస్తుంది. ఇప్పటిదాకా అయితే ఎప్పుడో ఒక షాప్ అట్లా వచ్చింది, కానీ ఇప్పుడైతే మాత్రం మొత్తం ఇంకా రోడ్ పక్కనే. కాకుంటే రేట్లు ఘోరమైన ఎక్స్పెన్సివ్లు ఉన్నాయి, మీరు ఎక్స్పెక్ట్ కూడా చేయరు, అంత ఎక్కువ ఉన్నాయి. నిన్న మనం ఒక షాపింగ్ సెంటర్ పోయినా చూసారు కదా, చీప్గా దొరుకుతుంది ఎంబీకే సెంటర్ అని చెప్పి. ఆ ఎంబీకే సెంటర్ దానికన్నా కంపేర్ చేస్తే 2 రెట్లు 3 రెట్లు ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ తప్ప ఇంకేం కొనకూడదు అనిపిస్తుంది నాకైతే. ఏది చూసినా ఎక్స్పెన్సివ్. ఒక టీ కప్పు మంచిగా ఉంది, ఎంత అని అడిగితే 3000 చెప్పింది. అట్టనే మూసుకొని పోయినా. ఇంకా ఎంత బాగుందో ఇదైతే మాత్రం. ఎక్స్పీరియన్స్ బాగుంది అంతేగాని ఇంకా మిగతాదంతా వేస్ట్. వావ్, సూపర్ ఉంది కేక. అంటే ఇట్లా మనం ఎప్పుడో ఒకసారి కానీ చెయ్యం కదా, ఇట్లా నీళ్ళల్లో పోతూ అంత ఎక్స్ప్లోర్ చేయడం. అయితే ఇక్కడ కొంటే మాత్రం ఇక్కడ బిస్కెటే, నెత్తిలో తడిగుడ్డు వేసుకున్నట్టు ఇక్కడ కొన్నామంటే. అంత ఎక్కువ రేట్లు ఉన్నాయి ఇక్కడ. చెప్తున్నా కదా, నిన్న నేను పోయిన షాప్కి ఇక్కడికి 3 రెట్లు 2 రెట్లు రేట్లు. వాళ్ళు డిస్కౌంట్ ఇచ్చినాక కూడా ఏమైనా తగ్గిస్తారంటే ఏం లేదు. జస్ట్ చూసుకుంటూ ఇట్లా ఎంజాయ్ చేసుకుంటూ పోవడమే తప్ప కొనద్దు ఈడ. నేనైతే అది పక్కా చెప్తున్నా, అస్సలు కొనకండి ఈడ. ఏదైనా సరే కొనకండి, అన్నీ బయట మార్కెట్లో దొరుకుతాయి. అయ్యే తీసుకొచ్చి వీళ్ళు ఈడ అమ్ముకుంటారు. కోకోనట్ ఐస్ క్రీమ్ ఇప్పుడే తిన్నా, సూపర్ ఉంది. మళ్ళీ చాలా రోజుల తర్వాత ఇవ థాయిలాండ్ చూడండి, టీషర్ట్ వేసింది, థాయ్ టీషర్ట్. ఇక్కడ ఎవరిదో ఇల్లు, నాకు తెలిసి ఇక్కడ వీళ్ళు బొమ్మలు అమ్ముకునేటోళ్ళు వీళ్ళే ఉన్నారు కదా, వీళ్ళదే ఇల్లు అనుకుంటా. ఇక్కడ అవి బండ్లు వేసుకొని వచ్చిరు వీళ్ళు. ఈ బండ్లు అన్నించి తెచ్చిరు ఇటుక అనేది అర్థం కావట్లేదు. బోట్లో వేసుకొని వచ్చిరా, లేదంటే వెనక నుంచి ఇంకేమైనా రూట్ ఉందేమో. వీళ్ళు ఈ ఫ్లోటింగ్ మార్కెట్ని తవ్వి తయారు చేసుకున్నారు అనుకుంటా. చూడండి పిలుస్తుంది ఇక్కడ. ఆడ సోపులు చేసారు ఎట్టున్నాయో. దొంగ మధ్యలో ఇక్కడ ఒక దగ్గర అయితే ఆపిరనమాట, కోకోనట్ సుగల్ ఫామ్ అని చెప్పేసి. ఇదేదో ఒక ప్లేస్ ఉంది, నాకు తెలిసి అన్ని బట్టలు గిట్టలు అన్నీ ఉంటాయి. లోపల పోయి చూద్దాం. నేనైతే ఏం కొన్నాను షూర్గా చెప్తున్నా కదా, అంత అంటే అంత ఓవర్ ప్రైస్డ్ ఉన్నాయి. ఎంత అనుకుంటున్నారు?
నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా చాలా ఎక్కువ రేట్లు. అంటే ఇప్పుడు బయట 600 ఉందనుకోండి, సరే వీళ్ళు తెచ్చుకొని అమ్ముకుంటారు కాబట్టి ఒక 800 అంటే ఓకే. కానీ మరి 1800, 2000 చెప్తారు సేమ్ ప్రోడక్ట్. నేను నిన్న చూసింది. ఇక్కడైతే లేడీస్కి హ్యాండ్ బ్యాగ్స్ ఇవన్నీ అమ్ముతున్నారు. నీకు ఇక్కడ ఎలిఫెంట్స్ ఇట్లాంటివన్నీ అంతే. ఇంకా ఫ్లోటింగ్ మార్కెట్లో తీసిన ఫొటోస్ ఉంటాయిగా, అవి కావాలనుకుంటే ఫొటోస్ కూడా కొనుక్కోవచ్చు. ఇంకా ఇక్కడ ఇది కొంచెం ఈడైతే గట్టిగా వేస్తాడు, మామూలుగా వేయడు. మనం ఏదైనా కొనాలనుకుంటే మాత్రం ఫుల్ ప్రైస్ ఈడైతే. ఇవ్వండి ఈ స్టిక్కర్ ఉందా, ఇది నిన్న 50 తాయిబాత 60 తాయిబాత చెప్పారు నాకు. ఇది ఇక్కడ అడిగితే ఎంత చెప్తారో చూడాలి. ఏ ప్రైస్ లేదు ఏం లేదు దీని మీద. చూసేద్దాం ఊరికి అట్లా తిరిగి. ఇక్కడికి రావడానికి ఇంకొక రూట్ కూడా ఉంది చూడండి. ఇక్కడ రోడ్డు ఉంది, మీకు కనిపించిందా? ఇక్కడికి రావడానికి ఇంకో రోడ్డు కూడా ఉంది. ఓ నేను వేరే ఏమనుకున్నా. మీకు ఇప్పుడు ఒక వింత చూపిస్తా చూడండి. ఇక్కడ ఏనుగుతోని బీర్ తాపిస్తారు, చూసారు కదా. ఇది చాంగ్ ఉంది కదా, ఫేమస్ అనమాట థాయిలాండ్లో. చాంగ్ అనేది కంపెనీ నెంబర్ 1. ఇంకా ఎక్కడికి పోయినా చాంగ్ అనే కనిపిస్తుంది. ఈ కోకోనట్ బాడీ లోషన్ అంట, న్యాచురల్ ఎక్స్ట్రాక్ట్. ఇంకో ఇక్కడ ఒక షాప్ లాంటిది కూడా ఉంది. ఇదేందో ఫ్రీ వెల్కమ్ డ్రింక్ ఫ్రెష్ కోకోనట్ సిరప్ అని చెప్పేసి ఉంది. మన కోకోనట్ సిరప్ అంటే ఏందో తెలియదు. ఇటు సైడ్ చూసారంటే మొత్తం అన్నీ ఏ కోకోనట్ ఫార్మ్స్. ఒక చెరువు ఉంది అండ్ ఇక్కడ కూడా ఇది వాటర్ ఉంది కనెక్షన్. దీనికి భలే ఉంది ఏరియా అయితే మాత్రం. సో ఇప్పుడు ఇక్కడ చూస్తే మొత్తం ఇవ్వండి హ్యాండ్ బ్యాగ్స్. అందరు నమస్తే చెప్పరు ప్రతి ఒక్కళ్ళు. చింతకాయలు అమ్ముతారు. ఇక్కడ చింతకాయలు అమ్మే షాప్ చూసిరా. చిలకమ్మ మేము ఊరుతా ఉంది, చిలక నోట్లో పెట్టుకొని. ఇప్పటిదాకా పెయింటింగ్స్ షాప్ పోయింది. అక్కడ ఫొటోస్ వీడియోస్ తీయొద్దని చెప్పేసి ఉంది, అందుకని నేను ఏం తీయలే. సేమ్ అన్ని నేను చెప్తున్నా కదా, ఆ ఎంబీకే మార్కెట్లో ఏమేమైతే ఐటమ్స్ ఉన్నాయో సేమ్ అయ్యే ఐటమ్స్, ఇంకేం లేవు వేరే. ఫోటో స్నేక్ అంట. కొన్ని అమ్మ పావుతో ఫోటో దిగాలంటే ఈయన దింపుతాడంటే. ఇక్కడ అగోండి పావులతో పైతాను అట్లా మీద వేసుకొని ఫోటో దిగాలంటే దిగచ్చు అక్కడ. సో ఇప్పుడు చూసారు కదా, చాలా మంది వస్తే తక్కువ ప్రైస్ అనమాట. ఇక్కడ చూడండి, ఇగో మొత్తం అన్ని ఇట్లాంటివి ఎక్కువ అమ్ముతున్నారు. మధ్య మధ్యలో చిన్న చిన్న ఫుడ్ స్టాల్స్ అంతే. ఇంకా ఇగోండి ఇప్పుడు మన బోట్ కూడా సేమ్ ఇట్లనే ఉంది. వెనక ఇగో ఈ బోట్కి ఇంజన్ చూసారు కదా, ఇది దేందో మరి ఏ ఇంజన్ బిక్కొని వచ్చిర్రో బా. ఇవ్వండి ఇక్కడ చూడండి, ఇక్కడ కొంచెం అసలైన ఫ్లోటింగ్ మార్కెట్ లాగా అనిపిస్తుంది. అంటే ఎక్కువ మంది జనాలు, ఎక్కువ బోట్లు, ఎక్కువ షాపులు ఉన్నాయన్నమాట ఈ ఏరియాలో. సో ఇప్పుడు ఇక్కడ మీరు చూసిరంటే ఇక్కడ కనిపిస్తుంది కదా ఫ్లోటింగ్ మార్కెట్. వెల్కమ్ టు ఫ్లోటింగ్ మార్కెట్ అని చెప్పేసి ఇదే అనమాట. ఇంకా థాయిలాండ్ లోని ది ఫేమస్ ఫ్లోటింగ్ మార్కెట్. ఇది 1970లో నుంచి టూరిస్ట్ అట్రాక్షన్ లెక్క పెట్టిరు అనమాట. 1970 అంటే ఆల్మోస్ట్ 54 సంవత్సరాలు అవుతుంది ఈ ఫ్లోటింగ్ మార్కెట్ స్టార్ట్ చేసి. దీనిపైన కొన్ని లక్షల మంది అయితే బతుకుతున్నారు అనుకోండి. చూసారు కదా బాబా. కాకుంటే నాకు నచ్చింది ఒకటి ఏంటంటే ఇక్కడ రేట్లు మాత్రం చాలా ఎక్కువ ఉన్నాయి. చాలా అంటే చాలా ఎక్కువ. ఇటు సైడ్ పోయి చూద్దాం. ఇంకా రో బోట్ సర్వీస్. బోట్ ఇక్కడ చూడండి 1000 రూపాయలు అంటే ఇక్కడ అంతే. మోటార్ బోట్ అయితే 800, 1200 గంటకి. మమ్మో చాలా ఎక్కువే ఉంది. ఇప్పుడు మనం వచ్చిందే బెస్ట్. ఇంకా ఇక్కడ చూసారంటే ఇవ్వండి కోకోనట్ జ్యూస్ ఇవన్నీ అమ్ముతున్నారు అనమాట. ఏమో పోస్తున్నాడు బాబాయ్ పందా కుక్క. వా ఇది చూసారు కదా, ఇది మెయిన్ ఇంకా ఫ్లోటింగ్ మార్కెట్. డ్యూరెంట్ ఫ్యూట్ కోకోనట్ ఐస్ క్రీమ్ 70 అంట. బిగ్ మార్కెట్. యా కాఫీ హియర్, కాఫీ ఫుడ్ హియర్ ఆన్ ద బోట్. ఓకే ఏదన్నా బోట్లోనే అంట. మ్యాంగో స్టిక్కీ రైస్ ఉంది, ఇంకేదో ఉంది మరి. ఇక్కడ మ్యాంగో అండ్ స్టిక్కీ రైస్ చూసారు కదా, ఇది ఫేమస్ డిష్ థాయిలాండ్లో. థాయిలాండ్ వచ్చి మ్యాంగో స్టిక్కీ రైస్ తినకుండా పోతే ఇంకేం లేదు. ఇంకా ఫ్రూట్స్ అమ్ముతారు చూసారు కదా అన్ని. మా చేతిలో ఒకటి ఉంది చూసారు కదా, ఒక యానిమల్, అది డిఫరెంట్ యానిమల్. దాంతో ఫోటో తీస్తారంట. ఇంకా అయిపోయింది. ఇక ఓహో ఇంకా ముందుకుంది, మన ముందుకు వెళ్ళొచ్చు. ఇంకా ఎవరు లేకుంటే ఎవరు లేరు. ఆ సందులో నుంచి చిన్నగా మెల్లగా వెళ్ళాలి. వీళ్ళు ఇక్కడ ఏదో మంచిగా ఫుడ్ తింటారు చూడండి. వీళ్ళ పని బాగుంది, మంచిగా భలే ఉంది కదా. మార్కెట్ అయితే మాత్రం నాకు మస్తు నచ్చింది. ఐటమ్స్ కన్నా ఈ తిరగడం ఎన్నో చూసారు, ఈ ఎంజాయ్మెంట్ నచ్చింది బాగా. ఈ పక్కనే అమ్ముతుంది చూడండి ముసలమ్మ అమ్ముతుంది. ఏందో మరి ఈడెక్కడ ఆపడంట బోటు. ఓ అమ్మమ్మ జంకాయలు ఉన్నాయా, జంకాయలే. ఇక్కడ చూస్తే ఎలిఫెంట్ రైడ్ కూడా ఉందన్నమాట. చూసారు కదా, ఎలిఫెంట్ల మీద వెళ్తారు అందరు చూడండి. కానీ లాస్ట్ టైం నేను ఆఫ్రికాలో చేసిన కాబట్టి నాకు అంత ఇంట్రెస్ట్ లేదు అసలుకి ఎలిఫెంట్ రైడ్ చేయాలని చెప్పేసి. ఇక్కడ అన్ని యాక్టివిటీస్కి ప్రైజెస్ ఉన్నాయి చూసారు కదా, క్రొకడైల్ షో అన్నిటికీ. సో ఇటు లోపలికి వెళ్ళాలి మనం. ఫస్ట్ ఇప్పుడు క్రొకడైల్ షోకి వెళ్తాను. ఇదేంది ఏమన్నా వెహికల్ వెళ్ళాలా?
ఇది మెయిన్ హైవేకి వచ్చింది, మన ఎటు సైడ్ వచ్చినా కూడా అర్థం కావట్లేదు. సో ఇప్పుడు మనకి ఇట్లాంటిది ఒక ఎలక్ట్రిక్ వెహికల్ అయితే అరేంజ్ చేసారు. ఇప్పుడు క్రొకోడైల్ షో దగ్గరికి వెళ్ళడానికి ఇక్కడ కాదంట, అది వేరే దగ్గర వెళ్ళాలంట క్రొకోడైల్ షో కోసం. రోడ్డు ఇక్కడ హైవే కనిపించింది కదా, దీనికి అవతల సైడ్లో ఉందంట క్రొకోడైల్ షో. పోయి మంచిగా ఎంజాయ్ చేసేద్దాం ఇట్లా జుమ్ మన అవతలకి. నాకైతే ఈ తాయి బోర్డ్స్ ఉంటాయి చూసారు కదా, సైన్ బోర్డ్స్. ఇవి చూస్తుంటే నేను రైడ్ చేసినప్పుడు ఎన్నో వందల బోర్డులు చూసినా కదా, ఇవి గుర్తొస్తుంది నాకు. సో ఇక్కడ చూసారు కదా క్రొకోడైల్ షో, చాంగ్ పావ్ క్యాంప్ డమ్ నోయిన్ సద్వాక్. నేనమ్మా నోరు తిరుగుతలేంది, ఇది తాయి పేర్లు అంతే. లోపలికి వెళ్దాం, క్రొకోడైల్ షో అయితే ఉంటుంది. సో ఇప్పుడు చూసారు కదా వీళ్ళైతే వచ్చేసారు, ఇంకా షో స్టార్ట్ అవ్వబోతుంది. నా ముందే ఉంది చూడండి ముసలి, చూసారు కదా వీళ్ళు ప్రార్థన చేస్తున్నారు అనమాట షో స్టార్ట్ చేయడం కన్నా ముందు. మా అమ్మాయి కూడా వచ్చింది చూడండి. అసలుకి నేను జనాలు చాలా మంది వస్తారు అనుకున్నా కానీ కొంచెం మందే వచ్చారు. నీళ్ళు పోస్తారు ఏందో ఇక్కడ మరి జారకుండా అనుకుంటా. అది చూసింది కదా అస్సలు ఆగుతలేదు, ఉరుకుతుంది అది పట్టుకుంటే. అమ్మ నోరు తెరిచింది చూసిరా. అరే రెడీగా ఉన్నట్టుంది, దీనికి రోజు అలవాటైన పని కదా. అవ్వండి ఏమన్నా నోట్లో ఏమైనా పెడతలేంది బాబాయ్, తలకాయ అట్లాంటిది అన్న గట్టిగా అయింది. నీ చేయంలో పెడతా చూడు రెండు. ఓరే నాయనో ఎంతైనా రిస్కే. ఓ జస్ట్ మిస్. మీరు ఎవరైనా పెడతారా అంటుండు కానీ ఎవడు పెడతారు ఆయన ముసలి నోట్ల చెయ్యి. ఇంకోటి ఇక్కడ ఉంది చూడండి. ఇప్పుడు ఆ ముసలి పోయింది, ఇంకొక ముసలిని తీసుకొని వచ్చారు. మరి ఇలా ఏం పెడతారో చూడాలా. ఇందాకైతే చేయి పెడితే జస్ట్ మిస్ అయింది కదా, నెక్స్ట్ తలకాయ కూడా పెడతాడు అనుకుంటానులా. ఈసారి చేస్తున్నాడు చూడండి. రే బాబు ఏంది అది? క్రొకోడైల్కి లిప్ లాక్ ఎప్పుడైనా చూసిరా? చూడండి ఇప్పుడే అయిపోయింది. యా బాబాయ్ రోజు మంచిగా ఉంది. చూడండి బిగ్ వన్, అన్నిటికన్నా పెద్దది ఇది. ఇక్కడ నేను బాగా బద్ధకం అంటుంది. ఈ అమ్మాయికి కొంచెం కూడా భయం లేదు. అది చూడండి ఏదో కుక్క పిల్లని లాక్కొని పోతారు చూసారు కదా, అట్లా లాక్కొని పోతుంది అంత పెద్ద ముసలి పిల్ల నా అమ్మాయి. ఇదిగోండి వీళ్ళు ఫస్ట్ అందులో నోట్ల తలకాయలు గిలకాయలు అన్నీ పెట్టే ముందు కర్రలతో అట్లా చెప్పి వాటికి మసాజ్ చేస్తారు. మొత్తం మసాజ్ మరి ఏందో తెలియదు కానీ అది అట్లా చేసినప్పుడు తర్వాత వాళ్ళు చేస్తున్నారు, దానికి ట్రైనింగ్ ఇచ్చున్నారు కదా అట్లా. ఈ రెండు ఫైట్ చేసుకుంటాయి అంట అప్పుడప్పుడు ఈ రెండు ముసళ్ళు. ఇదంతే నోరు తెరుచుకున్నది ఇందాక నుంచి. నోట్లో నా కోసం చికెన్ ముక్క మటన్ ముక్క పెడతారు అనుకుంటా. అయ్యో అక్కడేమో వేసిరాయి మరి ఏందో మరి అవి అక్కడ పెట్టిరు మరి తాయిత్తుల్లా ఉన్నాయి. చూద్దాం ఉండండి, నాకు కూడా కరెక్ట్గా అనిపించలే ఏందో మరి. ఆయన చెప్తున్నాడు కానీ ఆయన మాట్లాడేది ఒక్క ముక్క అర్థం కావట్లేదు నాకైతే. అదండి లోపల మసాజ్ జరుగుతూ ఉంది. అమ్మాయి అయితే నోట్లో ఎల్లు పెట్టింది ఇప్పుడు. అగో ముసలి లోపల. తలకాయ లోపల పెడతాడంట. ఓరి నాయనో, ఇదైతే మాత్రం ఒక పెద్ద సాహసం అనే చెప్పాలి. ఎలిగేటర్ నోట్లో తలకాయ పెడుతుందంటే దేవుడా, నీది గట్టిగుండే అమ్మాయి. సో ఇంకా క్రొకోడైల్ షో అయితే అయిపోయింది. ఏందో జస్ట్ వచ్చినాం పోయినామా అంటే పోయినట్టు అయిపోయింది. కానీ వర్త అంటే 1000 రూపాయలకి, అంటే 2400 రూపాయలు దీనికి కూడా నాకైతే వర్త అనిపించలేదు. యావరేజ్ గట్టి మాట్లాడితే ఒక 300 ఎక్కువ అనిపించింది దీనికి. అండ్ 20 రూపాయలు టిప్ కూడా ఇచ్చిన నేను, ఎందుకంటే అది క్రొకోడైల్స్కి ఫీడ్ చేస్తారంట.
టిప్ బాక్స్లో వేసేసిన నేను. సో ఇక్కడ చూసారు కదా ఎంత పెద్దగా ఉందో ఇది, చాలా పెద్దది. అన్నిటికన్నా ఇదే పెద్దది. అదంతా చాలాసేపటి నుంచి నోరు తెరుచుకునే ఉన్నాయి. అయిపోయింది ఇంకా షో, వెళ్ళిపోదాం పదండి. ఓ యూ డ్రైవ్ వెరీ ఫాస్ట్. చూసారు కదా, ఇప్పుడైతే మంకీ షోకి వెళ్తున్నాం. ఎట్లుంటుందో తెలియదు కానీ ఇంకా చూద్దాం. అది కూడా ఒకసారి కంప్లీట్ చేసేసుకుంటే అయిపోయిందంటే ఇంకా ఈరోజు ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ వేరేది చేయాలి. సో ఇక్కడ చూసారంటే ఇప్పుడు మన మంకీ షోకి వెళ్ళడానికి దారి అనమాట ఇది. లోపల మన కోసం అయితే మంకీస్ మంచిగా వెయిట్ చేస్తున్నాయి. షో కూడా స్టార్ట్ చేసేద్దాం. ఇవ్వండి ఈడే బుజ్జి మంకీ ఇక్కడ చూసారు కదా. అవి చూడండి, నేనైతే మంచిగా కోతి పిల్లని ఎత్తుకున్నా. ఎంత ముద్దుగున్నాడు వీడైతే మాత్రం. ఫస్ట్ టైం నేను కోతి పిల్లని ఎత్తుకున్నా. ఏ బాబు ఏ స్కూల్ అమ్మా నువ్వు, ఏ క్లాస్ చదువుతున్నావు? వీడు ఎంత క్యూట్ అంటే అంత క్యూట్గా ఉన్నాడు. బా సేమ్ చేతులు అయితే మన చేతుల్లోనే ఉన్నాయి. బా ఎంత ముద్దుగా ఉన్నాడో వీడు చూడండి. బాయ్ చెప్పు మన సబ్స్క్రైబర్స్కి, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పు. హాయ్. బా భలే ఉన్నాడు వీడు. సో ఇప్పుడు ఇక్కడ మంకీ షో లోపలికి వచ్చేసి అయితే చూస్తున్నా. స్టార్ట్ అయిందనమాట జస్ట్ ఇప్పుడే. ఏందో చేస్తున్నారు. ఈ షో ఏందనేది నాకు తెలియదు నిజం చెప్పాలంటే. నేను ఫస్ట్ టైమే చూస్తున్నా. ఆ కోతి పిల్లని ఎత్తుకుంది అయితే నాకు మస్తు నచ్చింది. కర్రీస్ వేస్తే పట్టుకుంది. చిన్నపిల్లలు అయితే మాత్రం సూపర్ ఎంజాయ్ చేస్తారు అసలుకి ఇది. కానీ పిల్లల కన్నా ఎక్కువ పెద్దోళ్ళే వచ్చారు అనుకోండి. మొత్తం పెద్దోళ్ళే ఉన్నారు ఈడ. ఒక చిన్న పిల్ల ఉంది. ప్రతి చోట ఇక్కడ ఎక్కడ పోయినా టిప్ బాక్స్ అనేది ఉంది. బలవంతం ఏం కాదు, మనకు నచ్చితేనే ఇవ్వచ్చు టిప్పు. ఇదేందో మరి ఆడ రింగ్ రింగ్ బిల్ల రూపాయి దండ కాదురా ఆడుతుంది. ఇక్కడేమో చూడండి ఇక్కడ ఆ అందానికి, ఆ ఫేస్ కట్కి మనం ఇచ్చే వాల్యూ ఎంతండి అని అనుకుంటా మొత్తం అందం చూసుకొని తోక సర్ది చేసుకొని డ్రెస్ సరి చేసుకుంటుంది. ఓయ్ తోకరా, నీ తోక నువ్వే తింటున్నావా? బా ఇక్కడ చూడండి స్టార్, సూపర్ స్టార్ ఎంత స్టైలో. మామూలు బిల్డప్ కాదు ఇది అసలు. చూసిరా ఇదేంది? వీడేమో నాయన నన్ను ఇట్లా సాగు కొడుతున్నాడు అనుకుంటున్నట్టుంది ఆ కోతి పాపం. వీడి స్వాగ్ మాత్రం నాకు భలే నచ్చింది అసలు. చూసిరా ఎంత స్టైలో, కాళ్ళ మీద కాలు వేసుకొని. ఈ సొక్కాలు ప్యాంట్లు భలే ఉన్నాయి పోండి ఇలాగైతే. బా అమ్మా ఇది పాట పాడుతుంది చూడండి కోతి పిల్ల. పాడేది లేదు ఏం లేదు, నోట్లో ఏం వేసుకొని సప్పరిస్తుంది అది. ఇక్కడ ఒక పిల్లని పిలిచిరు అనమాట, ఏదో చిన్న మ్యాజిక్ షో లాగా చేయడానికి. చేతుల్ని కట్టేసిరు చూసిరు కదా. అరే ఆ కోతి పిల్ల పోయి ఓపెన్ చేస్తుంది కట్టిన తాడని. ఇప్పుడు నేను వచ్చిన ఇప్పుడు నాకు కడతారంట చెయ్యికి తాడు వచ్చి. ఇప్పుడు ఆ కోతి తీస్తుందంట వేసిన తాడు ముడిని. ఊరు నాయన ఎన్ని వేసింది కరెక్ట్ తీయలేదు ఇంకో బాబాయ్, మంచిగా ఉండదు మళ్ళా. అమ్మా ఇప్పుడు తినే తీసేసిండు. ఓకే దీనమ్మా. అరే బాబాయ్ బాంబే నాకు ఇట్లాంటి ఏం చేయకు, నాకు అసలు కంపు వాసనట్లు పడదు. ఓకే రే రే ఏంట్రా రే. బాయ్ ఉండు మళ్ళా కలుద్దాం. సో ఇప్పుడైతే ఒక పిల్ల కోతిని తీసుకొని వచ్చారు. అబ్బా బాగా ట్రైనింగ్ ఇచ్చారు. ఎగరనంటుంది అది. ఇది చూడండి వీడు ఎట్ట తిప్పుతున్నాడు. బాగా ప్రాక్టీస్ అనుకుంటా. ఎట్ట తిప్పుతారో చేసారు కదా, భలే వెరైటీగా అనిపిస్తుంది నాకైతే.
సో ఇంకా అన్ని షోలు అయితే అయిపోయినాయి. ఇప్పుడు ఇంకా మళ్ళీ మన బోట్లో ఎక్కేసి అయితే నేను ఇంకా రిటర్న్ మన కార్ దగ్గరికి వెళ్ళిపోతున్నా. ఓకే, ఇప్పటివరకు అయితే మరి అంత వర్త్ అనిపించలే కానీ ఓకే బెటర్ అనిపించింది అంతే. అండ్ అది మన బోటు. నేను ఇక్కడ హోటల్ రూమ్ అయితే తీసుకొని కొంచెంసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ బయటికి అయితే వచ్చేసిన. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నా అంటే ప్రాంపాంగ్ అనే ఒక స్టేషన్కి. అక్కడ ఒక మాల్ ఉంది, ఇట్లా మెట్రోకి కనెక్టింగ్ అయ్యే ఒక మాల్ ఉందన్నమాట. మాల్కి టికెట్ తీసుకున్నా. నాకైతే 16 ఇక్కడ రూపీస్ పడ్డది, థాయ్ బాత్ పడ్డది. 16 థాయ్ బాత్ అంటే 40 రూపాయలు అట్లా అనుకోండి. నేను అదే మామూలుగా బయట ట్యాక్సీలో కానీ అట్లా పోయి ఉంటే నాకు 400 అయ్యేది మన ఇండియన్ రూపీస్లో. ఇట్లయితే 40 రూపాయలలో అయిపోయింది. నేను ఇప్పుడు మెట్రో ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నా. 2 స్టాపులు అంతే. ఒక స్టాప్ తర్వాత నెక్స్ట్ వచ్చే స్టాప్ ఇంకా అదే ప్రాంపాంగ్. నేను ఎక్కిన స్టాప్ వచ్చేసి ఇప్పుడు అశోక్, ASOK అశోక్. సో ఇప్పుడైతే మళ్ళీ ఇంకా నేను ప్రీమియం అవుట్లెట్ మాల్ అని చెప్పేసి ఉంటుంది అనమాట. అంటే ఏం లేదు, అక్కడ పెద్ద పెద్ద బ్రాండ్స్ ఉంటాయి చూసారు కదా, గూచీ, బర్బరీ, బాస్, ఇట్లాంటివన్నీ కూడా చాలా డిస్కౌంట్ ప్రైజెస్కి వచ్చి ఒక మాల్ అయితే ఉంది. ఆ మాల్కి వెళ్తున్నా ఇప్పుడు నేను. ఆల్మోస్ట్ వచ్చేసిన సగం దూరం దాకా, ఇంకొంచెం దూరం అయితే వెళ్ళిపోతా. సువర్ణభూమి ఎయిర్పోర్ట్ దాటి ఇంకా మనం స్ట్రైట్ వెళ్ళిపోతున్నాం. ఈ మాల్ ఏంటంటే ఊరు చివరుంది. ఇదిగోండి సువర్ణభూమి ఎయిర్పోర్ట్ అన్న లేదా, నాకు ఇక్కడ ఒకటి ఫ్లైట్ కనిపించింది, ల్యాండ్ అయితే ఉంది, అదే ఎయిర్పోర్ట్. సో ఓకే, ఇంకా మొత్తం షాపింగ్ ఇవన్నీ అయిపోయిన తర్వాత అయితే ఇంకా నేను రూమ్కి కూడా వచ్చేసిన. సో ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. దిస్ ఈస్ బై సన్నీ యాదవ్ అండ్ సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. సో ఇంకా రేపు అయితే మాత్రం నేను మళ్ళీ థాయిలాండ్ నుంచి మలేషియా లోపలికి అయితే వెళ్ళిపోతున్నా. థాయిలాండ్ టు మలేషియా వ్లాగ్ ఉంటుంది రేపు. అంతే, ఇంకా రేపు అయితే మాత్రం అదే. దాని తర్వాత మళ్ళీ ఆ రోజు మాత్రం ఎక్స్ప్లోరింగ్ ఉంటుంది కొంచెం, అంతే.